పెళ్ళైన తర్వాత హీరోయిన్స్ కెరీర్ ఒకేలాగా ఉండదు. పెళ్లికి ముందు ఉండేంత స్పీడ్, జోష్ కనిపించదు. చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే తమ కెరీర్పై పెళ్లి ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటారు. ఆ లిస్ట్లో మెగా కోడలు కూడా యాడ్ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది లావణ్య త్రిపాఠి. మెగా ఇంటికి కోడలిగా మారింది. కానీ తాను పెళ్లైనప్పటి నుండి సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండటం లేదు. అప్పటి నుండి కేవలం ఒక్క వెబ్ సిరీస్లో మాత్రమే నటించింది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా 3 ఏళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని ప్రకటించింది లావణ్య. 2023లో వరుణ్ తేజ్తో లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్లో హీరోయిన్గా నటించి అలరించింది. ఆ వెబ్ సిరీస్ తప్ప పెళ్లి తర్వాత తను ఇంకా ఏ సినిమాలో కూడా కనిపించలేదు. దీంతో మెగా కోడలు సినిమాలు మానేసిందని, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వినిపించాయి. అయినా లావణ్య మాత్రం అసలు ఈ విషయాలపై స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. ఒకవైపు వరుణ్ తేజ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా తనకు లక్ మాత్రం కలిసి రావటం లేదు. ఇంతలోనే లావణ్య రంగంలోకి దిగనుంది. డిసెంబర్ 15న తన బర్త్డే సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించింది. దుర్గాదేవి పిక్చర్స్, ట్రయో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సతీ లీలావతి అనే సినిమాతో పెళ్లి తర్వాత మొదటిసారి వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది లావణ్య త్రిపాఠి. తాటినేని సత్య ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటి వరకు తాటినేని సత్య దర్శకత్వంలో భీమిలి కబడ్డీ జట్టు, SMS లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు కమర్షియల్ సక్సెస్ అయినా కాకపోయినా ప్రేక్షకుల్లో మాత్రం వీటికి మంచి పాపులారిటీ లభించింది. అలా ఇప్పుడు లావణ్య త్రిపాఠితో కలిసి సతీ లీలావతితో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు ఈ దర్శకుడు. సతీ లీలావతి అనే టైటిల్ చూస్తూ ఉంటేనే ఇదొక లేడీ ఓరియంటెడ్ చిత్రమని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్లోనే బిజీగా ఉండగా త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకి వస్తాయని మేకర్స్ తెలిపారు. నాగబాబు, మోహన్, రాజేష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నాడు. 2022లో హ్యాపీ బర్త్డే అనే సినిమాలో చివరిసారిగా నటించి మెప్పించింది లావణ్య. కానీ ఆ మూవీ కూడా కమర్షియల్గా అంత సక్సెస్ కాకపోవడంతో తన ఫ్యాన్స్ అంతా కమ్బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు.